రేవ్ పార్టీలో లేనన్న నటి హేమ అటెండ్ అయ్యారంటూ వీడియో రిలీజ్ చేసిన బెంగళూరు పోలీసులు. బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళింది, అయితే వెళ్ళలేదని చెప్పింది. అదే టైంలో హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పింది. అయితే సినీ నటి హేమ చెప్పిందేంటి, వాస్తవానికి జరిగిందేంటి, హేమ చెప్పిన అబద్ధాలు ఏంటి? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. ఆ పార్టీకి తాను వెళ్ళలేదని అన్నది సినీ నటి హేమ. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పిందామె. అదంతా ఫేక్ న్యూస్, నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పింది. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్తో ఉన్నదో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్లో కనిపించింది నటి హేమ. డ్రెస్ మ్యాచ్ అయింది. హేమ మాటలు తూచయ్యాయి. ఇది అబద్ధం, నంబర్ 1, ఇదెట్లా సాధ్యమంటున్నారు జనం. బెంగళూరులో, హైదరాబాద్లో ఒకే టైంలో ఒకే డ్రెస్సులో హేమ ఎట్లా కనిపిస్తారబ్బా? ఆమె చెప్పింది అబద్ధం కాదా అని అంటున్నారు. ఇక హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్న చెట్లు, హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్లో ఉంది, హైదరాబాద్లో కాదు. ఇక దీనితో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ కూడా కనిపిస్తుంది. ఇది చెవిలో పూలు కాదు, చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఆమె హైదరాబాద్లో కాదు, బెంగళూరులోనే ఉందని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇది హేమ చెప్పిన అబద్ధం నంబర్ 2. ఇక రేవ్ పార్టీ గురించి మీడియా చెబితేనే ఆ విషయం హేమ మేడంకి తెలిసిందట. ఇది హేమ చెప్పిన 3వ అబద్ధం. కేసు లేదు, గీసు లేదు, అసలు నన్ను ఎవరూ పట్టుకోలేదు, ఇది కూడా హేమ చెప్పిన మాటే. ఇది హేమ చెప్పిన 4వ అబద్ధం. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోనికి తీసుకొని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వివరించారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఫామ్ హౌస్ గేటు నుంచి తెల్లటి ముసుగు వేసుకొని హేమ వెళ్ళిపోతూ కనిపించింది. ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వివరించారు. ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మార్మోగిందే.